గుడిని కూల్చడం అనేది నిజంగా అన్యాయం. కాకపోతే ఆ అన్యాయం గురించి పోరాడుతుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు హిందువులే కదా అని అమ్మవారి గుండెల మీద తన్నిస్తారు, అమ్మవారిని విగ్రహాన్ని ధ్వంసాలు చేస్తారు. కనీసము గుండెల మీద తన్నినప్పుడైనా అరే మనకి ఏం జరిగినా మొరపెట్టుకునేది దేవుడు, దేవత. ఆ దేవత మీదకే వచ్చేస్తే మొన్న జరిగిన అరెస్టుల కోసం చూస్తే మొన్న 2 రోజుల క్రితం ప్రభుత్వ వైఖరి అనేది ఎంత దౌర్జన్యంగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆడ మహిళలందరినీ కూడా అక్కడి నుంచి ఈడ్చి అవతల పారేశారు. ఆడవాళ్ళు చెప్తుంటే కడుపు తరుక్కుపోయింది తల్లి. బూట్ల కాళ్ళతో తొక్కారా, చేతులే తొక్కేశారా, ఈడ్చి అవతల పారేశారా, ఎక్కడెక్కడో టచ్ చేశారా వాళ్ళు. పోమ్మా పో, హైలైట్ అయిపోదాం వచ్చావా పోతలకి అనేసి అని అన్నాడు. నాకు ఇంకా అసలు శివాలెత్తిందమ్మా. వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకొని ఒక యువతలకి లాగేసేస్తే నా మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు తెగిపోయి ఇట్లా చీరలో పడిపోయింది. నేను చూసుకోలేదు. అది మెడలో ఉన్న తాళిబొట్టు తెగిపోయింది. అసలు చీర దొరికితే చీర లాగేశారు. సో మెజారిటీ ఎక్కువ ఉన్న హిందూస్కి ఎందుకు రెస్పెక్ట్ ఎక్కువ లేదు బయట? ముస్లిం వమన్ ఒక మాట అంటే అవతల ఉన్నటువంటి మగవాళ్ళు కత్తులు కటార్లు పుచ్చుకుని వచ్చి నరికేస్తారు. అంటే మన వెనకాల ఉన్న వాళ్ళకి చేత కాదు అంటున్నారా? ఈ హిందూ ధర్మంలోనే ఉంటూ ధర్మకర్తల కింద పాత్ర పోషించుకుంటూ దిక్కుమాలినటువంటి పిరికితనాన్ని పట్టుబట్టలు వేసుకొని మైకుల కింద నుంచి ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చైతన్యాన్ని ప్రజల్లో కలిగించట్లేదా? వాళ్ళు కేవలము వాళ్ళ సొంత పైత్యాలను మాత్రమే జనాలకి చెప్పేసుకుంటే ఈ పిచ్చి జనాలు ఆహా ఓహో ఆహా అని చెప్పేసి, కానీ వాళ్ళకి ఖరీదైనటువంటి కానుకలు పుచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంకా నన్ను మాట్లాడిస్తే ఒక్కొక్కళ్ళకి ఎక్కడ ఏం చేస్తారు, జనాలని వెర్రి ముఖాలను చేసి. నిజంగా ఇలాంటివి ఆ డిమాలిష్ చేసే మనుషులకు వర్తించమంటారా? ఎంఆర్ఓ గారు ఆ గుడిని కూల్చేసిన తర్వాత దేవతను అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత భయంతో వణికిపోయి, కానీ అదే మహిళగా అదే అమ్మవారిని తీయడానికి నువ్వు ముందుకెలా వచ్చావు? సుంకులమ్మ గుడి గ్రామ దేవతే కదా, చిన్న గుడే కదా అని అక్కడ పెద్ద మైన్స్ టైకూన్ ఏం చేశాడు, ఆ చిన్న దేవత గుడే కదా అని చెప్పి భగవంతుడి జోలికి వచ్చిన వాడు ఎవడైనా ఏ విధమైనటువంటి కర్మకి ప్రియా చౌదరి గారు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ పోరాటం అనేది చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఈ దిక్కుమాలిన ప్రశ్న ఏసీపీ కూడా వేస్తే స్పాట్ లోనే ఏసీపీ ముందే చెప్పే సమాధానం. ఎవడ్రా మాట్లాడేది? కొత్తగా పేరు ప్రతిష్టలు నాకు కావాలా? ఎంతసేపు భజన చేయించుకునే భజన గ్యాంగులు మాట్లాడే మాటలన్నీ నా ప్రశ్నలన్నీ నాకేస్తే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ నేను నోరు తెరిచి మాట్లాడానంటే ఒక్కొక్కరి నా జోలికి గనక వచ్చారో నేను చెప్తున్నా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. మేడం, మొన్న రాత్రి హోమ్ అరెస్ట్ చేయడం జరిగింది మిమ్మల్ని. కాకపోతే మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళాలి అనుకున్న, స్టేషన్కి తీసుకువెళ్ళాలి అన్న టైంలో వార్నింగ్ ఇచ్చారు అని తెలిసింది. అది నిజమేనా? ఎందుకు అరెస్ట్ చేయలే? చేసి ఉండాల్సిందమ్మా. నెక్స్ట్ డే ఏంటనేది చూపించి ఉండేదాన్ని. బట్ మీరు మాత్రం ఎందుకు ఇంత గట్టిగా దీని మీద కూర్చొని ఉన్నారు? మీకు ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ రాలేదా? ఒక్కడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సావు ఎప్పుడైనా ప్రతి మనిషికి వస్తుంది. అమ్మవారి గుడికి రావాలి. గుడి కోసము నా గళం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా ఉండండి. మర్యాద నువ్వెంత దాటావో నేనంతే దాటాల్సి వస్తుంది. నేను చేతగాకి ఇక్కడ కూర్చోలా. జాగ్రత్త.
నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మ్యామ్ ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ తల్లి గుడి వివాదం, గుడిని కూల్చడం అనేది నిజంగా అన్యాయం. కాకపోతే ఆ అన్యాయం గురించి పోరాడుతుంటే అరెస్టులు చేస్తున్నారు. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? స్పందించడానికి ఏముందమ్మా, ప్రభుత్వం స్పందిస్తుంది. మేము చేసే ప్రతి చర్య మీద ప్రభుత్వం స్పందిస్తుంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అనంటే గుర్తించారు, దాని వెనుక ఉన్నటువంటి ఆ గుడిని కూల్చడం అనేటటువంటి చర్య ఎంత తీవ్రమైందో, అది భక్తుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తుందో. ఇన్నాళ్ళ మట్ట ఏమనుకున్నారంటే హిందువులే కదా, ఒక ఆయనేమో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నారు, పొందలో పెట్టారు. ఇప్పుడు హిందువులే కదా అని అమ్మవారి గుండెల మీద తన్నిస్తారు, అమ్మవారిని విగ్రహాన్ని ధ్వంసాలు చేస్తారు, దేవీ దేవతల విగ్రహాల ధ్వంసం చేస్తూ విచ్చలవిడి పైశాచిక ఆనందాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే దానికి విరుగుడు టాబ్లెట్లు ఎలా వేయాలి అనేది హిందువులు అనేటటువంటి వాళ్ళు చైతన్యం అవుతున్నారు. కాబట్టి ఇది ఏంటనేది ఆ టాబ్లెట్లు వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అవి మింగుడు పడక చేసేటటువంటి చర్యల్లో భాగమే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా. ఒకప్పుడు మనం ఒక టాపిక్ చేసాం, మల్లెపూల వివాదం అని చెప్పేసి. అవును. సో క్రిస్టియన్ లేడీస్ అనేసరికి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది బయట, ముస్లిం లేడీస్ అనేసరికి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది. సో మెజారిటీ ఎక్కువ ఉన్న హిందూస్కి ఎందుకు రెస్పెక్ట్ ఎక్కువ లేదు బయట? ఇక్కడ నేను పదం సరి చేస్తా. రెస్పెక్ట్ అనే కంటే కూడా భయం ఉంది అని చెప్పచ్చు. ఓ ఓకే. రెస్పెక్ట్ అనే కంటే కూడా భయం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ముస్లిం వమన్ ఒక మాట అంటే అవతల ఉన్నటువంటి మగవాళ్ళు కత్తులు కటార్లు పుచ్చుకుని వచ్చి నరికేస్తారు. అలాగే క్రిస్టియన్ ఉమెన్ ఎవరైనా ఏమన్నా మాట్లాడారు అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ తండాలుగా వస్తారు. అంటే మన వెనకాల ఉన్న వాళ్ళకి చేత కాదు అంటున్నారా? చేత కాదని ఎందుకు మాట్లాడుతున్నారు? మొన్న అందుకే కదా అంతమంది కథలు వచ్చారు, వ్యానులు తీసుకొచ్చి వ్యానులు లోపలేసుకున్నారు. ఇప్పటి వరకు ఏంటి అనంటే ఒక హిందువు సహనాన్ని చూశారు ఒకటి. రెండవది ఏంటి అనంటే కొంతమంది ఈ హిందూ ధర్మంలోనే ఉంటూ ధర్మకర్తల కింద పాత్ర పోషించుకుంటూ దిక్కుమాలినటువంటి పిరికితనాన్ని, పరమత సహనం అనేటటువంటి ఒక దరిద్రాన్ని నేర్పారు. పరమత సహనం అంటే ఏంటి అనంటే వాడు మంచిగా ఉన్నాడు, నువ్వు వాడిని రెచ్చగొట్టకు, ఆ తర్వాత వాడిని మనలో కలుపుకుందాము, అంటే జీవన శైలిలో కలుపుకుందాం అని చెప్పేసి ఒక ఇదిని కొత్తగా పుట్టించారు వీళ్ళు. ఎప్పటి వరకు సహనంగా ఉంటారు? వాడు మనల్ని దన్నాడు, మన పిల్లల్ని తీసుకుపోతున్నారు, జిహాదులు అంటున్నారు, తర్వాత ఇంకా వేరే ఇతర ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అయిపోయినాయి, మళ్ళీ దీని మీద దుమ్మెత్తి పోస్తారేమో, ఎన్నన్నా పోసుకుంటారా నాకు ఫరకే పడదు. ఇవన్నీ సహించాం. చివరికి దేవతల గుండెల మీద కూడా తన్నేసిన తర్వాత అరే మనకి ఏం జరిగినా మొరపెట్టుకునేది దేవుడు, దేవత. ఆ దేవత మీదకే వచ్చేస్తే లాస్ట్ ప్రయారిటీ ఏంటి? మన ఆశ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. దాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు హిందువు మేల్కొంటున్నాడు. ఈ కుహనా మేధావులు, కుహనా ధర్మకర్తలు మాట్లాడేటటువంటి ప్రచారాలు ఇక నుంచి చెల్లవు. ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఏమని అంటే ఏమండి మిగిలిన మతాల యొక్క మహిళలు అంటే దాంటి గౌరవం ఉంది అని చెప్పేసి అని. ఆ తర్వాత అంటే దానికి నేను ఒక మాట మాట్లాడాను. ఆ మహిళల జోలికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరగబడతారు. ఆ తిరగబడేటటువంటి ఆ చైతన్యాన్ని నేర్పింది ఎవరు తెలుసా అండి? వాళ్ళ పాస్టర్లో, వాళ్ళ మత గురువులో వీళ్ళు వాళ్ళని చైతన్యపరిచారు. అరే మన మతాన్ని కాపాడుకోవాలి, మన మతం జోలికి వచ్చినా, మన మహిళల జోలికి వచ్చినా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క దీన్ని మనం సహించేటటువంటిదే లేదు, మూకుమ్మడిగా మనం వెళ్ళిపోయి పడిపోవాల్సిందే, మనల్ని మనం రక్షించుకోవాల్సిందే అని. ఇక్కడ మనకి కూర్చున్నటువంటి శుద్ధ మొక్కల శుద్ధపోసలు ఏం చెప్తున్నారు అంటే, మేడం పట్టుబట్టలు వేసుకొని మైకుల కింద నుంచి ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చైతన్యాన్ని ప్రజల్లో కలిగించట్లేదా? కలిగించరంటమ్మా, కలిగించరంట. వాళ్ళు కేవలము వాళ్ళ సొంత పైత్యాలను మాత్రమే జనాలకి చెప్పేసుకుంటే, ఈ పిచ్చి జనాలు ఆహా ఓహో ఆహా అని చెప్పేసి అని చప్పట్లు కొట్టుకుంటానే ఉంటారు. వాళ్ళేమో ధనవంతులు అవుతా ఉంటారు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత దేవతలకేమో గుండెల మీద తన్నులు మిగులుతాయి. కనీసము గుండెల మీద తన్నినప్పుడైనా వీళ్ళకి కనీస స్పృహ వచ్చిందా? వీళ్ళు నోరు తెరిస్తే దేవి గురించి మాట్లాడరు, దేవి యొక్క శక్తుల గురించి మాట్లాడతారు, దేవత ఎంత గొప్పదో చెప్తారు, ఆరాధన ఎంత గొప్పదో చెప్తారు, ఇంకేదో చెప్పేస్తారు. పలానా చోటికి బోండి అంటారు, అక్కడ దేవుడు ఉన్నాడంటాడు, అక్కడ అబ్బో అద్భుతమైనటువంటి శక్తి ఎంత దాగి ఉందో అని ఒత్తి పలుకుతారు. మరి నువ్వు చెప్పేటటువంటి ఆ శక్తిని గుండెల మీద తన్నినప్పుడు ఏం చేయాలో ఎందుకు చెప్పావు? నీ పిరికితనాన్ని జనాలకి నూరిపోసావు. ఇన్నాళ్ళు నూరిపోసావు. సరే ఒకసారి చూసాం,
దాడులు జరుగుతుంటే తట్టుకున్నాం ఇంకా కూర్చొని దిక్కుమాలిన అహింసావాదాలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఊరుకుంటామండి మేము? మీకు పాదాలు గడగాలి, కాళ్ళకి కింద అదేంటి బంగారు పళ్ళాలు పెట్టాలి, వెండి పళ్ళాలు పెట్టాలి, వెండి చెంబులు ఇవ్వాలి, వెండి కానుకలు ఇవ్వాలి. ఓకే, కానుకల రూపంలో ఖరీదైనటువంటివి ఇవ్వాలి. కొంతమంది డబ్బులు ఏమి ముట్టుకోరమ్మా, కానీ వాళ్ళకి ఖరీదైనటువంటి కానుకలు పుచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంకా నన్ను మాట్లాడిస్తే ఒక్కొక్కళ్ళకి ఎక్కడెక్కడ ఏమున్నాయో కాగితాలతో సహా బయట పెడతా. వీళ్ళు మాత్రం రిచ్ అవ్వడానికి ఏం చేస్తారు, జనాలని వెర్రి ముఖాలను చేసి వెర్రితనం అన్నమాట. ఆ వెర్రి పప్పల్ని చేసి కూర్చోబెట్టి ప్రవచనాల పేరుతోటి దండుకొని కూర్చొని హిందూ జాతిని ఎంత నిర్వీర్యం చేశారు, వాళ్ళలో ఉన్నటువంటి శౌర్యాన్ని ఎంత నాశనం చేశారు. ఎంతసేపు ఏంటంటే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు సస్తారు, వీళ్ళల్లో వీళ్ళే. అంటే వాడు బాగా ఎదుగుతున్నాడంటే వాడిని దొక్కాలంటే వీడు ఏం చేయాలి, ఈమె బాగా ఎదుగుతుందంటే ఈమెను దొక్కాలంటే ఆమె ఏం చేయాలి. ఈ విధంగా గ్రూపులు, ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి దాడులు ఇవన్నీ చేసుకొని రచ్చలకెక్కిన సందర్భాలు ఎన్ని లేవమ్మా? మేడం, ఇక్కడ ప్రభుత్వం అంటే సనాతన ధర్మం అని చెప్పే ప్రభుత్వం అంటే పిఎం కూడా నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఏంటంటే హిందువులు అనేసరికి ఒక ప్రత్యేకత, అండ్ భగవంతుడు అనేసరికి డెఫినెట్గా విపరీతమైన గౌరవం, ఇన్ని రకాల భయాలు. అండ్ ఎవరిదాకో ఎందుకు మనల్ని తీసుకుంటే అమ్మవారు అనేసరికి ఒక భయం ఉంటుంది, ఎందుకంటే అమ్మవారు ఆది పరాశక్తి, అమ్మ తల్లి. అలాంటి అమ్మవారిని బోనం చేసుకున్న నెక్స్ట్ డేనే అసలు డిమాలిష్ చేశారు ఆ ప్లేస్ అంతా. అంటే అసలు అది మీరు చెప్పే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కర్మ సిద్ధాంతాలు అని చెప్పి, పాపాలని చెప్పేసి, నిజంగా ఇలాంటివి ఆ డిమాలిష్ చేసే మనుషులకు వర్తించమంటారు? ఎందుకుండదమ్మా, సదర్ ఎంఆర్ఓ గారు ఆ గుడిని కూల్చేసిన తర్వాత దేవతను అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత భయంతో వణికిపోయి అక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుళ్ళో గర్భగుడిలో 3 గంటలు కూర్చున్నారు ఆవిడ. 3 గంటలు కూర్చున్నారు ఆవిడ. ఆవిడ చెప్పింది ఏంటంటే నాకు చాలా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, నాకు తప్పలేదు చేయడానికి అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడారు. సరే, ఒక మహిళగా మేము సమర్థిస్తాం, కానీ అదే మహిళగా అదే అమ్మవారిని తీయడానికి నువ్వు ముందుకు ఎలా వచ్చావు? కడుపులో నొప్పి వచ్చిందనో, లేకపోతే జ్వరం వచ్చిందనో, లేకపోతే ఇంకొకటి వచ్చిందనో నువ్వు కొంపలో కూర్చోవచ్చుగా. ఎందుకు వచ్చి అక్కడ కూర్చొని చేసావు? అంటే నీ స్వలాభం అక్కడ ఏముంది? నేనే చేశాను చూడండి అని ఏ ప్రమోషన్లు కొట్టేయడానికి కూర్చున్నావు, నేనే చేశాను చూడండి అని చెప్పి ఇంక ఏ స్వలాభాల కోసం నువ్వు అక్కడ కూర్చొని, ఎంత ధైర్యం ఉంటే, సనాతన ధర్మం పట్ల నీకు ఎంత చిత్తశుద్ధి లేకపోతే, అమ్మవారి పట్ల నీకెంత చులకన భావం ఉంటే, హిందువుల పట్ల, హిందువుల విశ్వాసం పట్ల నీకెంత చిన్న చూపు ఉంటే నువ్వు ఆ పని చేస్తావు? అది ప్రశ్నిస్తున్నా. మీరన్నారు తీసేస్తే ఏమొస్తుంది అని, బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. బోలెడన్ని చెప్పొద్దు, 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్న వాళ్ళు అదే కొండకేమయ్యారో మనం చెప్పక్కర్లా. సుంకులమ్మ గుడి ఆ గ్రామ దేవతే కదా, చిన్న గుడే కదా అని అక్కడ పెద్ద మైన్స్ టైకూన్ ఏం చేశాడు, ఆ చిన్న దేవత గుడే కదా అని చెప్పి డైనమైట్స్ పెట్టి పేల్చి అవతల పడేశాడు. ఆ తర్వాత ఆమె ఎవరిని పేల్చిందో ఏం చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలన్నీ ఏమైనాయో చరిత్ర చెప్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడి జోలికి వచ్చిన వాడు ఎవడైనా ఏ విధమైనటువంటి కర్మకి బాధ్యులయ్యాడో, ఎలాంటి కర్మ అనుభవించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన యొక్క దేవతా శక్తి నిరూపించింది. చాలామంది అఫ్కోర్స్, అంటే ఇది నా ప్రశ్న కాదు, కాకపోతే నేనైనా కానీ అడిగి తీరాలి. ఇక్కడ ప్రియా చౌదరి గారు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ పోరాటం అనేది చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానికి మీ సమాధానం గట్టిగా చెప్పండి. ఒక్క మాట నేను చెప్తా. ఈ దిక్కుమాలిన ప్రశ్న ఏసీపీ కూడా వేస్తే స్పాట్లోనే ఏసీపీ ముందే చెప్పే సమాధానం. నాకు ప్రియా చౌదరికి కొత్తగా రావాల్సిన పేరు ప్రఖ్యాతులు ఏమున్నాయమ్మా? పేరు ప్రఖ్యాతులు వచ్చింది ప్రియా చౌదరి అక్కడికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఇంత జీవితాన్ని నాకు ఇచ్చింది భగవంతుడే, ఇంత ఇదిగా నాకు ఇచ్చింది కూడా భగవంతుడే. ఆ భగవంతుడికి నేను ఏం చేయగలను, ఏ కృతజ్ఞత చూపించగలను? ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. నేను కూడా అందరిలాగానే నాకు పేరెందుకులే, నాకు ప్రఖ్యాతులు ఎందుకులే, నేనెందుకమ్మా, నా ఇంట్లోనే ఉంటా, నా ఇంటికి పోలీసులు ఎందుకమ్మా, నేను అన్నమే వండుకుంటే పప్పే తింటా, ఇంకా జొమాటోలో స్విగ్గీలో నేను అవన్నీ ఏర్పాటు చేసుకుని తిని బాగా బలిసి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటూ కామెంట్లు పెడతా అని చెప్పి నేను కూడా కూర్చుని బోళ్ళని ఉపన్యాసాలు చెప్పా, బోళ్ళని ప్రవచనాలు చెప్పా. ప్రపంచం మారాలి, జనం మారాలి, ఓటేసేవాడు మారాలి అని, మారాలి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా అస్తిత్వము, నా యొక్క ఆత్మ నన్ను క్వశ్చన్ చేసింది ఏంటి అని అంటే, ముందు నువ్వు మారే, తర్వాత జనం మారుతారో లేదో అప్పుడు చూపి, ముందు నువ్వు కదిలి చూపించు అని చెప్పేసి అని ప్రశ్నించిన తర్వాత కదిలినా. ఇది నా అంతర్ముఖంలో నుంచి, నా అంతర్వాణి చెప్పినటువంటి సాక్ష్యం ఇది.
ఆ సాక్ష్యం ప్రకారమే నేను బయటకు వచ్చా. ఎవడ్రా మాట్లాడేది? కొత్తగా పేరు ప్రతిష్టలు నాకు కావాలా? ఇప్పటికే ఆల్రెడీ నేను చేసి వచ్చినటువంటి పొజిషన్లు ఏంటి, పోస్టులు ఏంటి, నాకు పబ్లిసిటీ కావాలంటే ముందు ఒక ఫోటో వెనక ఒక ఫోటో, మీరు కూర్చోగానే అమ్మా శ్వేత నన్ను కొంచెం బాగా పైకి లేపమ్మా, నన్ను కొంచెం బాగా ఎక్కేయమ్మా, నన్ను కొంచెం బాగా పొగుడమ్మా, భజన చేయమ్మా, నా చీరలు మాట్లాడమ్మా, నా నగలు మాట్లాడమ్మా, నేను చాలా గొప్పదాన్ని అని చెప్పమ్మా, మదర్ తెరీసానని చెప్పమ్మా. నేను ఎవరిని అడుక్కోలేదే. అగ్రీడ్ మేడం. ఎన్నిసార్లు మీరు ఇంటర్వ్యూల కోసం ఫోన్లు చేసి ఉంటుంటారు బర్నింగ్ సెన్సేషన్ అని? ఏం చెప్పుండి ఉంటాను చెప్పండి? ఏం చెప్తారు? పాసిబిలిటీ ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. ఖచ్చితంగా లేదు. అలాగని చెప్పేసి తోసుకొని వచ్చేసేసి సొంత భజనలు లేకపోతే ఇంకొకటి చెప్పించుకొని నేను హైలైట్ కాలా. ఎప్పుడు అవ్వలేదు. నేను ఎప్పుడూ అవ్వలా. నేను ఇష్యూ ఉన్నప్పుడు నిర్మోహమాటంగా కుండల బద్దలు కొట్టినట్టుగా కొన్ని సంవత్సరాల నుంచి నా గొంతుని నా వాణిని జనాలకి వినిపించడమే కాకుండా ఎవరైనా ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చింది అనంటే నేను చెప్తున్నాను కదా, న్యాయం చెయ్యగలిగితే చేస్తానని చెప్తా, లేకపోతే నిర్మోహమాటంగా వెనక్కి తిప్పి పంపిస్తా. తీసుకున్న ఫీజు కూడా వెనక్కి ఇచ్చిన కేసులు ఎన్ని ఉన్నాయో అడగండి. వినో అర్థమైందా? ఇవాళ నాకు పేరు ప్రతిష్టలకి నాకు ఏం తక్కువ ఉందని పేరు ప్రతిష్టలు కావాలి? పేరు ప్రతిష్టలు అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి? ఇట్లా బయటకు వచ్చి ఆ ఏసీపీ మాట్లాడినట్టు మాట్లాడించుకుని వాళ్ళతో లాఠీ దెబ్బలు దండించుకొని మళ్ళీ మంగళసూత్రాలు తెప్పించేసుకుని లేకపోతే ఇంకొకటి చేసేసుకుని ఇవన్నీ చెయ్యాల్సిన అవసరం నాకేంటమ్మా? నాకు గదికి ఒక ఏసీ ఉంది, హాల్కి ఒక ఏసీ ఉంది, నాకు తిరగడానికి అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, చక్కగా మా ఆయన నన్ను పోషిస్తున్నాడు. నాకు ఏం బలుపు? ఉన్న బల్బు తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా బల్బును పెంచుకుంటా అక్కడ కూర్చొని చక్కగా ఏసీ రూముల్లో కూర్చొని సమాజం మారాలి తెలుసా, నా కాళ్ళకి దండం పెట్టు తెలుసా అని బోళ్ళు దండాలు నేను కూడా పెట్టించుకుంటా, పొర్లు దండాలు అలా నాకు ఉన్నాయి. బట్ ఎప్పుడు నేను ఇవన్నీ చేయలే. ఆఫీసే, ఇల్లు ఇల్లే, పోరాటమే. చెప్తున్నా, పేరు ప్రఖ్యాతలు కావాలంటే కూర్చున్న చోటుకే నాకు పదవులు వస్తాయి. పేరు ప్రఖ్యాతలు కావాలంటే లాబింగ్ చేసుకుంటే నాకు కావాల్సినన్ని వస్తాయి. బట్ అవన్నీ నేను ఇంతవరకు చేయలేదే. We know what is the reality. అది ఒక్క మాట నేను చెప్తున్నా, చాతగా అన్నాడు చాటంత మాట్లాడతాడు, చేతనైనాడు చేసి చూపిస్తాడు. నేను చేతనైన దాన్ని చెప్పాల్సినంత నేను జనానికి చెప్పా. జనాలు నేను ఏం చెబితే అది పాటిస్తున్నారు, నేను ఏం చేస్తే కూడా అది పాటిస్తారు అనేటటువంటి విశ్వాసంతో నేను రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డా. సరే, ఈ మాట్లాడే వాళ్ళందరినీ పాపులారిటీ కోసం వస్తుందన్న వాళ్ళందరినీ రమ్మని రోడ్డు మీదకి వచ్చి నిలబడమని ధైర్యం ఉంటే నిలబడమనమ్మా. అంతమంది పోలీసులతోటి లేకపోతే అంతమంది క్రౌడ్ లోను అన్ని తిట్లు అన్ని బూతులు తిట్టించుకోమను. ఎంతసేపు భజన చేయించుకునే భజన గ్యాంగులు మాట్లాడే మాటలన్నీ నా ప్రశ్నలన్నీ నాకేస్తే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ నేను నోరు తెరిచి మాట్లాడానంటే ఒక్కొక్కరి చించి పాకాన పెడతా. మళ్ళా నేనెవరి జోలికి రాను. ఏ వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేయను. నాకు అవసరం లేదు, నాకు అస్సలు అవసరం లేదు. నేను నీకు చాలాసార్లు చెప్తా, ఒకటి మనం ఏమి ఇస్తామో తిరిగి మళ్ళీ మనకు అదే వస్తుంది అనేసి. దాన్ని నేను చిత్తశుద్ధితో పాటిస్తా. ఒకళ్ళ గురించి నేను మాట్లాడా, నా జోలికి గనక వచ్చారో నేను చెప్తున్నా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. మేడం, మొన్న రాత్రి హోమ్ అరెస్ట్ చేయడం జరిగింది మిమ్మల్ని. కాకపోతే మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళాలి అనుకున్న, స్టేషన్కి తీసుకువెళ్ళాలి అన్న టైంలో బీజేపీలో ఒక ముఖ్యమైన పర్సన్ వార్నింగ్ ఇచ్చారు అని తెలిసింది. అది నిజమేనా? నాకైతే తెలీదమ్మా. అవునా? నాకైతే తెలీదు. యాక్చువల్గా ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. నాకు ఎవరితోటి, ఏ బీజేపీ లీడర్స్ తోటి లేకపోతే నాకు ఏ పార్టీస్ తోటి నాకు సంబంధం లేదు. అయితే నాకు ఆఫీసర్ చెప్పడం ఏంటి అని అంటే, మేడం యాక్చువల్గా మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కే మేము తీసుకురావాలి, కానీ మీకున్నటువంటి ఈ దీనితోటి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అనంటే మీరు మాకు కోఆపరేట్ చేస్తారు అనేటటువంటి అండర్స్టాండింగ్ మాకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని తీసుకురావట్లేదు మేడం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా నాకు ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ఇష్యూకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదని నేను బాధపడుతున్నా. మీరేమో బీజేపీ నేత ఫోన్ చేశాడు ఆగిపోయింది అని మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేసి ఉంటున్నట్టయితే చుక్కలు ఇంకో రకంగా చూపించుండేదాన్ని. అంటే ఎందుకు అలా కోరుకుంటున్నారు మీరు? ఎందుకు అలా కోరుకుంటున్నారు అనంటే, నా ధర్మం గాడి తప్పుతుంది, నా ధర్మానికి తూట్లు పడుతున్నాయని నేను పోరాటం చేస్తే నేను ఎవరిని కొట్టలా, నేను ఎవరిని తిట్టలా, లేకపోతే నేను ఎవరిని కించపరచలా. వచ్చి తీసుకెళ్ళి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు. హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ స్త్రీల గురించి నీచంగా విగ్రహారాధనల గురించి మాట్లాడే వెధవల గురించి మేము కేసులు పెడితే ఒక్కడిని కూడా అరెస్ట్ చేసే దమ్మెళ్ళకుందా? ఎందుకు అరెస్ట్ చేయలే? చేసి ఉండాల్సిందమ్మా. నెక్స్ట్ డే ఏంటనేది చూపించుండేదాన్ని. ప్రియా చౌదరి కూర్చుంది కదా, ఉపన్యాసాలు చెప్తుంది కదా, కాదు
ఫీల్డ్లోకి వెళ్తే ఏం జరిగిందో వాళ్ళు చూశారు కదా. ఇంకా ఎక్కువ చూడాలని ఏమన్నా అనుకుంటారో చెప్పండి, చూపిస్తా. నేనే ఆమె ప్రాక్టికల్ పర్సన్. కూర్చొని ఉపన్యాసాలు చెప్పే రకాన్ని కాదు, పైరవీలు చేసుకునే రకం అంతకంటే కాదు నేను. కానీ ఏంటి మేడం అసలు ఇప్పుడు ఏంటి ఏం జరగబోతుంది? లైక్ అంటే ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, దీనికోసం ఇంత చేస్తున్నారు. నేను స్ట్రగుల్ అవ్వట్లేదమ్మా, నేను గట్టిగా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్ట్రగుల్. నేను పోరాటం చేస్తున్నా. అమ్మవారి గుడి కావాలి, గుడి కోసము నా గళం, అలాగే నా యొక్క చర్య ఏదైతే ఉందో, నా యొక్క నిరసన ఏదైతే ఉందో అది ఏ విధంగా చూపించాలో, ఏ దీంట్లో ఉండాలో నేను ఆ దీంట్లో నేను చెప్తూ వెళ్తూ ఉన్నాను. మేడం మీతో పాటు ఇదే పోరాటం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది, కొంతమంది పక్కకు తప్పుకున్నారు, కొంతమంది భయపడో దేనికో లొంగిపోయో పక్కకు వెళ్ళిపోయారని మేము విన్నాము. బట్ మీరు మాత్రం ఎందుకు ఇంత గట్టిగా దీని మీద కూర్చొని ఉన్నారు? నాకు శక్తి ఉన్నంత వరకు నేను డెఫినెట్గా కూర్చుంటానమ్మా. మీకు ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ రాలేదా? ఎందుకు రాలేదు? చాలా మంది చాలా విధాలుగా భయపెట్టినారు. ఒక్కడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సావు ఎప్పుడైనా ప్రతి మనిషికి వస్తుంది, కానీ ఏం చేసి సచ్చినావు అనేటటువంటిది చరిత్ర చెప్పాలి. సో మేడం, మొన్న జరిగిన అరెస్టుల కోసం చూస్తే మొన్న 2 రోజుల క్రితం ప్రభుత్వ వైఖరి అనేది ఎంత దౌర్జన్యంగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దాని గురించి అసలు మీరు ఎలా స్పందిస్తారు? మామూలుగానమ్మా, ఎంత నీచమైనటువంటి సంస్కారంతో కూడిన ప్రభుత్వం అంటే, ఎప్పుడు నేను ఇలాంటి ప్రభుత్వాల పట్ల నేను ఇలాంటి మాటలు మాట్లాడను, కానీ కడుపు మండిపోయి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మహిళలను అందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఈడ్చి అవతల పారేశారు. వాళ్ళు అక్కడ ధర్నాకి కూర్చొని మా అమ్మవారిని మాకు తెచ్చివ్వండి అని చెప్పేసి అని కూర్చుంటే, వాళ్ళని నిజం చెప్తున్నాను కదా, కాళ్ళే తొక్కేశారు ఆ బూట్లతోటి. ఆడవాళ్ళు చెప్తుంటే కడుపు తరుక్కుపోయింది తల్లి. బూట్ల కాళ్ళతో తొక్కారా, చేతులే తొక్కేశారా, ఈడ్చి అవతల పారేశారా, ఎక్కడెక్కడో టచ్ చేశారా, వాళ్ళు పడరాని అవమానాలు లేవు. ఈ ఆడపడుచుల అవమానాలు ఏ ఒక్కడికి గుర్తుకు రాలా? మా కులాన్ని అన్నారా అని చెప్పి ఒక్కొక్క నా కొడుకు పెట్టినటువంటి పోస్టులకి నా సమాధానం ఇది. ఆ ఆడపిల్లల్ని అంత ఘోరంగా చేస్తుంటే వాళ్ళు నాకు చెబితే ఎంత క్షోభ ఉంటుంది మనసులో చెప్పండి, ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి. అక్కడ నుంచి నేను అవన్నీ విన్న తర్వాత నేను అక్కడికి చాలా సంయమనం పాటించి నేను ఏసీపీని చాలా గౌరవంగా అడిగాను, సార్ ప్రీ డెమాలిషన్ నోటీసులు ఎవరికి ఇచ్చారు, ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇది కూల్చేయమని చెప్పి, తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు, మీకు ఇచ్చి ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినటువంటి డిపార్ట్మెంట్ ఎవరు? ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా? ఎవరు మీకు ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి అని ఆదేశాలు ఇచ్చారు, ఆ లెటర్ ఇవ్వండి మాకు. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో, ఈ కూల్చివేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రక్రియ, మీరు అందరికీ కూడా కాపలా కాస్తారు, మనుషులకి రక్షణ ఇస్తారు, దేవాలయాలకు కూడా రక్షణ మీరే. అలాంటిది మీరే మీ సారథ్యంలోనే మీ సమక్షంలోనే దేవాలయాన్ని కూల్చివేయటం జరిగింది. ఇది కరెక్టేనా? ఇది ఒక హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం కాదా అని మాట్లాడుతుంటే ఆయన ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలే. అన్ని లెటర్లు మా దగ్గర ఉన్నాయమ్మా అన్న తర్వాత వాళ్ళు మహిళలు ఏడుస్తున్నారు, అమ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాం. ఎందుకంటే ఆ క్రిందటి రోజే బోనం పెట్టారమ్మ అమ్మవారికి, ఆ క్రిందటి రోజే ఆమె యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి జాతర జరుపుకున్నారు. మరి మరుసటి రోజు ఆమెకి ఏ విధమైనటువంటి కైంకర్యాలు ప్రసాదాలు ఇవ్వకపోతే ఎలా ఉంటది చెప్పండి? అసలు లోపల ఏం జరిగిందో చూడడానికి వెళ్తామంటే వాళ్ళ తరపు నుంచి నేను ఏసీపీని రిక్వెస్ట్ చేసి, మహిళలను పంపించండి సార్, మహిళలను పో హైలైట్ అయిపోదామని వచ్చావా, పోతలకి అనేసి అని అన్నాడు. నాకు ఇంకా అసలు శివాలెత్తిందమ్మా. అంటే నేను ఇందాక మాట్లాడాను చూసావా, ఏ ఇతర మతాలకు సంబంధించిన ఏ మహిళలైనా దాడికి వెళ్తే ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉందా, ఈ ప్రభుత్వానికి చెయ్యేసే దమ్ముందా? అక్కడ వీళ్ళ పాత్ర ఏంటి? ఏ జాతి పాత్ర వీళ్ళది? అది మానేసి ఈ విధమైనటువంటిది ఆ తర్వాత మహిళలు లోపలికి వెళ్తామని వెళ్ళేసరికి వాళ్ళని వెళ్ళనివ్వకపోతే అక్కడ ఉన్నటువంటి యువకులు అడ్డం పడితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తే నేను వెళ్ళి అడ్డం పడ్డాను. ఎందుకంటే ఆడవాళ్ళ మహిళలు ముందుంటే వాళ్ళని ఆ దౌర్జన్యం చేయడం అనేది తగ్గుతుందని వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకొని ఒక యువతలకి లాగేసేస్తే నా మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు తెగిపోయి ఇట్లా చీరలో పడిపోయింది. నేను చూసుకోలేదు, అది మెడలో ఉన్న తాళిబొట్టు తెగిపోయింది. అసలు చీర దొరికితే చీర లాగేశారు, కుచ్చిళ్ళు లాగేశారు, చీరలు లాగేశారు, జుట్లు పట్టుకుని ఇచ్చేసారు. మరి ఎందుకు ప్రియా చౌదరికి పేరు ప్రఖ్యాతలు కావాలా? ఎవడ్రా మాట్లాడేది? మాట్లాడి లాగేసి జుట్టు పట్టుకొని లాగేశారు.
ఆ తర్వాత నేను అది కూడా గమనించాలా, మళ్ళీ రిక్వెస్ట్ చేశా, అవి కూడా నేను పట్టించుకోవాలా. ఆడవాళ్ళని లోపలికి వెళ్ళనివ్వండి, అమ్మవారిని చూడనివ్వండి అంటే అస్సలు ఎక్కడ తగ్గకుండా పదే అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన. హైలైట్లు అయిపోదామని వస్తారు ఇక్కడికి, హైలైట్ అయిపోదామని వచ్చావా అని అంటే ఇంకా అప్పుడు నాకు మామూలుగా మండలేదన్నమాట. తర్వాత మళ్ళీ ఆడవాళ్ళు దూసుకుని లోపలికి వెళ్దామంటే మళ్ళీ అక్కడ ఘర్షణ జరిగింది. పోలీసులు విపరీతంగా మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడేసరి ఘర్షణ. మళ్ళీ వెళ్ళాను, చివరికి నల్లపూసల గొలుసు కూడా తెగిపోయింది. ఒక్క మాట నేను మాట్లాడుతున్నానమ్మా, ఒక స్త్రీ మెడలో ఉన్నటువంటి, ఒక వివాహిత మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు ఎప్పుడు తెగుతుంది, ఎప్పుడు తెంచుతారు భర్త కదా. అలాంటి సిచ్యుయేషన్లో అంత నీచంగా అవమానించబడినటువంటి ఒక స్త్రీ మనస్తత్వము ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. పేరు ప్రఖ్యాతలను అడిగిన ఎదవల్లారా, పళ్ళు రాల కొడతాను ఒక్కొక్కడిని కూడాను. ఏముంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. ఆ తర్వాత ఎవరో అన్నారు, ఇట్లా ఏలాడుతుంది, ఇక్కడ హుక్కు పట్టేసేసి నా గొలుసు ఒకటి ఏలాడుతుంటే అప్పుడు నేను మాట్లాడుతూ చూసుకున్నాను, ఏంటిది గొలుసు ఏలాడుతుందని చూసుకుంటే మళ్ళీ గొలుసు లేదు. గొలుసు పోయిందని అనుకున్నాను నేను, ఇట్స్ గాన్. అయినా సరే నేను అది కూడా పట్టించుకోలేదమ్మా. నా గొలుసు తెగిపోయింది అనగానే బాధ వచ్చింది తప్ప గొలుసు పోయిందని నేను అసలు ఆలోచించాలి. తెగి పడిపోయిందంటే ఒక సెంటిమెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందా లేదా, అసలు ఆ ఆవేదన అసలు నా వల్ల కాలేదు. ఇక ఆ గొలుసు తీసి ఇట్లా ఇది చేయంగానే అదృష్టం బాగుండి ఇట్లా లోపల ఉండిపోయింది ఆ గొలుసు, ఈ పమిట లోపల. అప్పుడు ఇమ్మీడియట్గా తీసి రెండు పెట్టుకుంటానికి కుదరదు ఇంకా, కాబట్టి ఇమ్మీడియట్గా తీసేసి పక్కన ఉన్నటువంటి మా పిల్లోడికి ఇచ్చేసేసి జేబులో పెట్టుకోరా నువ్వు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేశానండి. ఇంత జరిగినా మీరు వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేసి అవన్నీ, ఆ బాధ మనసులో ఉంది, ఆ భయం మనసులో ఉంది, అయినా సరే వెళ్ళి సార్ ఒక్కసారి చూస్తాము, ఆడవాళ్ళని పంపించండి, ఏది పంపించండి అంటే మళ్ళీ దౌర్జన్యం జరిగి మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇవే మాట్లాడే అవతల పో అంటే మేము ఇక్కడికి వచ్చింది ఎందుకండి, మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి. మాకు ప్రతీకైనటువంటి అమ్మవారిని మీరు ఈ విధంగా చేస్తే మా అమ్మవారిని తిరిగి నెలకొల్పడానికి, అక్కడ మళ్ళీ ఆవిడ్ని పునః ప్రతిష్ఠించడానికి, లేదా ఆవిడ ఎలా ఉందో ఒకసారి చూసుకోవడానికి. ఆడవాళ్ళ అస్తిత్వం, పసుపు కుంకాలు అక్కడ ఉన్నాయి. నా పసుపు కుంకాలకి నిలయమైనటువంటి ఆ తాళిబొట్టు తెగిపోయినా కూడా అమ్మవారు ఉందన్న ధైర్యం. కానీ అక్కడికే మీరు ఈ మాటలు మాట్లాడితే కోపం కట్టలు తెంచుకొని రాదా, అది అయిపోయింది. ఆ రోజు ఆ అవమానం అది జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు బోనాలు పెట్టినప్పుడు ఆ ఆడవాళ్ళ బాధలు చెప్పనే వద్దమ్మా. వాళ్ళు తిండి తినడం మానేశారు. అందులో ఉన్న ఒక పెద్ద ఆవిడైతే ఆవిడ 50 ఏళ్ల నుంచి ఆవిడే చేస్తుంది, ఆ కుటుంబమే చేస్తుంది. ఆమె అయితే అన్నం తినలేదు, పడిపోయి వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరికీ దండం పెట్టి కాళ్ళు మొక్కి అమ్మవారు వస్తుందా అయ్యా, తీసుకురద్దయ్యా, మా అమ్మవారిని తీసుకురండి అయ్యా. ఎంత దీనంగా ఆవిడ కాళ్ళు మొక్కుతుందంటే, వెళ్ళి వచ్చే వాళ్ళ కాళ్ళు మొక్కుతుందంటే, ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అరే ఉరే అని నేను చాలా తక్కువ మాట్లాడినా, నేను చాలా మర్యాదగా మాట్లాడానని అర్థం చేసుకోవచ్చు. కుదిపేసినట్టు అయిపోతుంది. అది అయిపోయిందా, ఆ తర్వాత నన్ను అమ్మనాబూతులు తిట్టారు. ఆ అవమానాల్ని తట్టుకున్నాం. ఇంకా ఇక్కడ చెప్తున్నాను, నా కొడకల్లారా కామెంట్లు పెట్టిన కొడుకులకి చెప్తున్నా, దరిద్ర దగుల్బాజీలకి చెప్తున్నాను. మొన్న జరిగినటువంటి దీంట్లో కుంకుమార్చనకు పిలుపునిచ్చినప్పుడు ఆ సంఘటనకి ఇంకా పరాకాష్ట ఏంటి అనంటే, ఏ మగవాళ్ళైతే బొట్టు కనిపించిన మగవాళ్ళని అసలు వాళ్ళు ఏ పనికి వెళ్తున్నారో దేనికి వెళ్తున్నారో కాదు, బొట్టు పెట్టుకున్నాడు. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది హిందువులందరూ కూడా దాదాపు మగవాళ్ళు బొట్టే పెట్టుకుని బయటకు వస్తారు. వాళ్ళు అది సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్. ఆడదానికి తాళి ఎంత సెంటిమెంటో చాలా భాగము తెలంగాణలో బొట్టు లేకుండా బయటికి రారమ్మా. అంత గౌరవిస్తారు హిందూ ధర్మాన్ని, ఆ యొక్క సంప్రదాయాన్ని అంత గౌరవిస్తారు. అలా ఏ పనికి వెళ్ళినా సరే వాళ్ళని పట్టుకోవడం, బొట్టు పెట్టుకున్నాడు లోపలేయటం, పట్టుకోవడం, అరే బొట్టు పెట్టినావు, నువ్వు అక్కడికే పోతున్నావు, నువ్వు పద, నువ్వు బొట్టు పెట్టినావు, నువ్వు పద అంటే తాళి బొట్టుని ఎక్కిరించారు, బొట్టుని ఎక్కిరించారు. అలా ఎంతమందిని అరెస్ట్ చేయాలి మేడం అలా అనుకుంటే? నేను అదే చెప్తున్నానండి, ఎక్కడ ఏ సెంటిమెంట్ని తాకకూడదో ఆ సెంటిమెంట్ని తాకిన తర్వాత, మీరు టచ్ చేసిన తర్వాత మేము వదిలిపెడతామా? మాకు సమాధానం రాకుండా అక్కడ అమ్మవారిని మళ్ళీ మేము తిరిగి ప్రతిష్ఠించకుండా మేము వదిలిపెడతామా? ఎందుకు ఉండాలి? ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఇవాళ మనం ఉన్నామో, మా జోలికి రాలేదు కదా అని చెప్పి రాజకీయాలు చేసే నా కొడుకుల్ని ఉరికిచ్చి కొడతారు జనాలు. చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా ఉండండి. మర్యాద నువ్వెంత దాటావో నేనంతే దాటాల్సి వస్తుంది. నేను చేతగాకి ఇక్కడ కూర్చోలా, జాగ్రత్త.
సో ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మ్యామ్ మీరు? అంటే ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది? సనాతన ధర్మాన్ని ఏ విధమైనటువంటి పక్కదవ పట్టించే ప్రయత్నం చేసినా, ఆ ధర్మానికి తూట్లు పొడవాలని చూసినా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, ఇప్పటి వరకు కూర్చొని మాట్లాడినామేమో ఆ మాటలు తూటాలై బయటికి వచ్చిన తర్వాత ఎన్ని ఇవి బయటికి వచ్చినాయో, ఎన్ని శక్తులు పైకి లేచినాయో చూడడం అనేటటువంటిది జరిగింది. అంతేగాని దయచేసి నేను చెప్తున్నా, మతం మీకే ఉందా, మత్తు మీకే ఉందా, లేకపోతే జాడ్యం మీకే ఉందా? మాకున్నది శక్తి, మాకు ఉన్నది నమ్మకం, మాకున్నది మా ధర్మం మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసానికి తూట్లు పొడిస్తే 80% మంది ఉన్నారు హిందువులు. మీరు ఇవాళ మాట్లాడితే ఈ జర్నలిస్టులు అందరూ మాట్లాడుతున్నారు, యూట్యూబర్స్ అందరూ ప్రశ్న అడుగుతున్నారు, హిందువులు సంఘటితంగా ఎందుకు రారు, హిందువులు సంఘటితంగా ఎవరు చెప్పారు సంఘటితంగా రారని? నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న విషయాలు ఏంటి? ఇదంతా హిందువుల్లో ఉన్న సంఘటితం కాదా? మొదటి రోజున ఎంతమంది వచ్చారు, తర్వాత ఎంతమంది వచ్చారు, ఆ తర్వాత ఎంతమంది వచ్చారు, మొన్న ఎంతమంది వచ్చారు, ఓవర్ నైట్ కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ హిందువులు కాదా? వీళ్ళలో ఐక్యత లేదా? అరే ఎప్పుడైనా మొదటి అడుగు ఒకటే ఉంటుంది, ఆ తర్వాత 10 అవుతాయి, 10, 100, 1000, లక్షలు అవుతాయి, మొత్తం జాతి మొత్తం కదిలి వస్తుంది. ఎప్పుడు మీరు రెచ్చగొట్టడం మొదలు పెడితే ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇవాళ మీరు అణిచి వేద్దాం అనుకుంటారు, మీకు పవర్ ఉందని అనుకుంటారు, పవర్ మీకే ఉంటుందా? తర్వాత వేరొకళ్ళకి రాదా? తేమా గుర్తుపెట్టుకోవాలి. మేడం, మొన్న ఒక వీడియోలో చూశాను, చాలా మంది ఆడవాళ్ళు అక్కడ మిమ్మల్ని పట్టుకొని ఏడవడం, ఏదో ఒక విధంగా మాకు న్యాయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అడగడం చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం మేము. సో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీకేమనిపించింది? అందుకే కదమ్మా ఫస్ట్ నేను ఇక్కడ, అందుకే కదా ధర్మకర్తలం, ధర్మాచారాలని, ఆ యొక్క సనాతన ధర్మాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నామని చెప్పి సోకాల్డ్ పర్సనాలిటీస్ని నిలదీసింది. ఆ ఆడపడుచుల యొక్క ఏడుపులు వీళ్ళకి ఎవరికి వినపడలా. వీళ్ళకి ఏ వినపడినాయి? మైకుల్లో చప్పట్లు మాత్రమే వినపడినాయి. ఎర్రి మందలాగా కూర్చుని తినేటటువంటి ఎర్రిబాగులు హిందువులు కనిపించారు వీళ్ళు. అంతేగాని గుండెల మీద కొట్టిన అమ్మవారు కనపడలా, విగ్రహాలు నాశనం అవుతుంటే కనపడట్లేదు. అలాగే జిహాద్ పేరు మీద హిందూ ఆడపిల్లల్ని తీసుకొని పోయి 300 ముక్కలు చేసి వెనక్కి పంపిస్తుంటే ఈ మహారాజులకి ఎవ్వడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అనర్గళంగా ప్రసంగాలు మాత్రం ఇచ్చి పడేస్తూ ఉంటారు. ఆ అమ్మవారు అట్లా, ఈ దేవుడు ఇట్లా, ఈ రాముడు అట్లా, ఆ కృష్ణుడు ఇట్లా, ఈ శివుడు ఇట్లా, ఆడట్లా, వీళ్ళు ఇట్లా. మీరు చెప్పే ప్రవచనాలు ఎవడకు కావాలయ్యా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు నాశనమవుతున్నారు, మతం పేరుతో ముక్కలుగా నరకబడుతున్నారు. ధర్మాన్ని బోధించే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బోధించేది ధర్మమా? నీ పుక్కిటి పురాణాలా? ఇది పుక్కిటి పురాణాలకి మా డబ్బులు ఖర్చు పెట్టాలా? నిన్ను దేవుళ్ళ మేము చూడాలా? మేము కొలవాలా? సంస్కరణ ఎక్కడ జరగాలి? పక్కవాడి కంటే ముందు ఇంట్లో జరగాలి, స్వజాతిలో జరగాలి, స్వధర్మం పట్ల జరగాలి. నా పోరాటం ఇదే. అంతమంది ఆడపిల్లలు, ఎంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళలమ్మా, ఆ అమ్మవారిని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించిన తర్వాత, గుడి కూల్చేసిన తర్వాత 2 రోజుల పాటు నిట్టనిలుగా వర్షం పడుతున్నా కూడా ఆడవాళ్ళు అక్కడి నుంచి కదల్లా. రమ్మనమను వచ్చి ఫీల్డ్లో నిలబడి మాట్లాడమని చెప్పండి. అంతేగాని ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామమ్మా. ఎందుకు ఇవ్వం? మేము ఎవరి పనులు వాళ్ళు చేయనివ్వండి, కానీ మేము మాత్రమే ఉద్ధరిస్తున్నామనేటటువంటి పటాలు, బిరుదులు తగిలించుకున్నారు చూసావా, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. నిజంగా మేడం, వండర్ఫుల్. అంటే దీనికోసం మీరు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే, ఎంతోమంది ఆడవాళ్ళకు మీరున్నారు, ప్రియా చౌదరి గారు ఉన్నారు అన్న ధైర్యం చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే మీ వాయిస్ అలాంటిది కాబట్టి. అఫ్కోర్స్ ఎంతోమంది భయపడి హోమ్ అరెస్ట్ల వరకు వచ్చారు అంటే వాట్ ఈస్ అంటే అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఆల్రెడీ ఆ పోరాటం యొక్క ఆ ఉధృతి ఎలా ఉంది అనేది మీకు అర్థమై ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఒక్క మాట ఆలోచించండి అమ్మా, వీళ్ళందరూ కూర్చొని తిట్టిపోస్తున్నారు, తర్వాత ఏందేందో మాట్లాడుతున్నా. వెధవలకి ఆడాళ్ళకు కూడా నేను మాట్లాడుతున్నాను. ఎన్ని తిట్లమ్మా నన్ను లకారాలతో పట్టుకొని తిట్టినారు వీళ్ళు. అర్ధరాత్రుల నుంచి అరెస్టులు చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లకి, వాళ్ళకి పోలీసులకి దొరకకుండా ఖచ్చితంగా మేము అక్కడ ధర్నా చేసి తీరాల్సిందే, అమ్మవారికి కుంకుమ పూజ చేయాల్సిందే, మా నిరసన చెప్పాల్సిందే, మా డిమాండ్ చెప్పాల్సిందే, మేము సాధించుకోవాల్సిందే అని పిల్లలు అర్ధరాత్రులు, అపరాత్రులు దాంట్లో ఆ పోరాటంలోకి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, సనాతనీయుడు కూడా
ఎంత రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా కాశీ ఎవరి కోసం వెళ్ళారమ్మా? వాళ్ళకి పదవుల కోసం వెళ్ళారా? ప్రియా చౌదరి పేరు ప్రఖ్యాతల కోసమా? రాత్రి మొత్తం కూడా ఎవరెవరు ఎక్కడున్నారు, ఏమైతున్నారు, ఏంటి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మేము ఎక్కడెక్కడున్నామో లొకేషన్లు తీస్తున్నారు, మేము అరే ఇంత భయానకమైనటువంటి సిచ్యుయేషన్ని మేము ఓవర్కమ్ అవుతూ అందరిలో ధైర్యం నింపుకుంటూ మేము పోతూ ఉంటే ఇళ్లలో కూర్చొని లకారాలతోటి మెసేజ్లు పెడతారా? ఒక్కొక్కడికి పగిలిపోద్ది అలాంటి చెప్తున్నాను. మెసేజెస్ కూడా వస్తున్నాయా? భయంకరంగా నువ్వేంటే, నువ్వు అదే, నువ్వు ఇదే అని చెప్పేసని. నేనేంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, నేనేంటి అనేది అమ్మవారు నిర్ణయిస్తుంది, మీరేంటో నేను నిర్ణయిస్తా తర్వాత. వండర్ఫుల్ మ్యామ్. ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్గా ఈ విషయంలో జస్టిస్ జరగాలి. అండ్ దేనికోసం అయితే మీరు పోరాటం చేస్తున్నారో ఈ పోరాటం అనేది ఖచ్చితంగా గెలుపునివ్వాలి. థ్యాంక్ యూ. గెలుపునిచ్చి తీరుతుంది తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.